అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మా కొత్త పర్ణశాలకి ద్వార పూజ అనమాట అండి. గుమ్మాలు నిలబెడుతున్నారు. అలానే స్వామికి ఈ రోజున శనివారము పిండి దీపాలను కూడా వెలిగించుకున్నానండి. స్వామికి చామంతి మాలలతోటి అలంకరణ చేసుకున్నాను. అలానే టీవీలో స్వామి కళ్యాణం జరుగుతోంది. అమ్మవారికి, స్వామివారికి చామంతి మాలలతో అలంకరణ చేసేసరికి అవి సేమ్ నేను కట్టిన మాలలానే ఉండేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి. ఇక గుమ్మం పూజకి వెళ్తూ ఈ చీర కట్టుకున్నానండి నేను. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. వీటిల్ని కోరవాయి చీరలని అంటారు. భలే బావుంటాయండి. అసలు ఈ చీరలు ఇలా రావటమే అన్‌అవైలబుల్ వచ్చేస్తూ ఉంటాయి. రేట్ కూడా చాలా తక్కువ. ₹899. ఇంతకుముందు బ్లూ చెక్స్ తెప్పించాను. తర్వాత డార్క్ గ్రీన్ చెక్స్ తెప్పించాను. అవేమో మా ఫ్రెండ్స్ తీసేసుకున్నారు. ఇది యెల్లో, గ్రీన్, రెడ్ కాంబినేషన్ తోటి వచ్చింది. ఇది సింపుల్ పట్టు చీరలాగా ఉండేసరికి ఇది కట్టుకుని రెడీ అయ్యి ద్వార పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. గుమ్మం నిలబెట్టేటప్పుడు గుమ్మానికి కొబ్బరి బోండాలు, అలానే టవల్స్ వేస్తారనమాట అండి. లాస్ట్ టైము మన ఈ కొత్త ఇల్లు కట్టేటప్పుడు కూడా అలానే వేయించారు. మా సైడు అలా ఉంటుందండి. నేను చాలా వీడియోల్లో చూస్తున్నాను. వేరే ప్రాంతాల్లో అయితే ఈ సిస్టమ్ లేనట్లుంది. కానీ మా సైడ్ అట్లా వేయిస్తారనమాట. అందుకనే టవల్స్ తెప్పించాను. కొబ్బరి బొండాలేమో మార్నింగ్ వెళ్ళేటప్పుడే దారిలో తీసుకుంటాను అని అన్నారు మా వారు. ఇక అట్లనే అన్నీ మిగతావన్నీ పసుపు, కుంకుమ అవన్నీ బాక్స్‌లో పెట్టుకున్నాను. గుమ్మానికి బంతి పువ్వుల దండలు కూడా గుచ్చి ఉంచాననమాట అండి. ఒక 2 దండలు 2 గుమ్మాలకి కూడా రెడీ చేసి ఉంచాను. అలానే గుమ్మం దగ్గర కొట్టటానికి కొబ్బరికాయలు, ఈ దండలు, ఇక పూజా సామాగ్రి అన్నీ కూడా ఈ బ్యాగ్‌లో పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకున్నానండి. మార్నింగే ముహూర్తం టైం అనమాట. అందుకనే నేను మా మరిది గారు ఇప్పుడు బయలుదేరుతున్నాం. మా వారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారండి. ఇదిగోండి బయలుదేరుతున్నాను. ఇదిగో తీసుకెళ్లాల్సినవన్నీ ఇక్కడున్నాయి. మా వారు ముందు వెళ్ళి పని చేయించడానికి వెళ్ళారు. ఎవరన్నా చూస్తే నవ్వుతారు. రాంబాబుకి ఆ ఉడకబెట్టినవి కూడా తినే టైం లేదు. నన్ను తీసుకెళ్తున్నాడు. ఇలానే తెచ్చేస్తున్నాను. అక్కడే తింటాడులేండి ఇంకా. ఇవన్నీ పెట్టాయి బాబు కార్లో. పద వెళ్ళొస్తా. ఇదిగోండి వాణి గారి ఇంటికి వచ్చామన్నమాట. వాణి గారింటికి మన కట్టే పర్ణశాలకి చాలా దగ్గర. రాజేంద్ర గారు రండి రండి. రాజేంద్ర గారు బాయ్ అండి. వచ్చేయండి మీరు కూడా. ఓకే ఓకే అండి. రండి ఎక్కేయండి. అబ్బో ఇప్పుడేంటో ఖాళీగా ఉంది. ఇప్పుడు వరకు అసలు ఒక్కరోజు కూడా ఆ రేవు ఖాళీగా కనపడలా. బట్టలు ఉతికే రేవు. వాటర్ చూసారా ఎలా వెళ్ళిపోతున్నాయో? రయ్యని వెళ్ళిపోతూ ఉంటాయి. మన పర్ణశాలకి తూర్పు గుమ్మం అలానే ఉత్తర గుమ్మం 2 గుమ్మాలు వచ్చినాయండి. మా ఆనంద నిలయానికి ఎలా వచ్చినాయో అట్లానే సేమ్ ఇక్కడ కూడా తూర్పు, ఉత్తర గుమ్మాలు వచ్చినాయి అనమాట. తూర్పు వెంపు గుమ్మానికి ముందుగా ఇట్లా సిమెంట్ చేసి ఉంచుతారనమాట అండి. నిన్ననే ఉంచారు. ఇక్కడ మనం గుమ్మం పెట్టే స్థలం అనమాట. ముందే సిమెంట్ చేసి ఉంచారు కాబట్టి దాని మీద అంత పసుపు రాసి కుంకుమ, ముగ్గుతో అలంకరించి పెట్టుకుని మనం నిలబెట్టే గుమ్మం ఉన్నది కదండీ! ద్వారం. ఆ ద్వారానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలనమాట. గుమ్మాలు ఎత్తటం అంటే అందరికీ తెలిసిందేనండి. గుమ్మానికి పసుపు, కుంకుమలు దిద్ది పసుపుతో దారానికి మామిడి రొబ్బల్ని కట్టి, ఆ రొబ్బల్ని కూడా గుమ్మానికి కట్టిస్తారన్నమాట అండి. తెచ్చారా?
కొత్త ఇంటికి గుమ్మాలు నిలబెట్టేటప్పుడు ఇట్లా టవల్స్ కానీ కండువాలు కానీ వేస్తారు కదా, అసలు ఎందుకు వేస్తారు అని చెప్పి పంతులు గారిని అడిగాను అనమాట అండి. దర్వాజా అనేది లక్ష్మీనారాయణ స్వరూపం అంటండి. పైనంతా నారాయణ స్వామి ఉంటే దిగువన లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటండి, సైడ్న అనమాట. దిగువనంటే అందుకనే గడపని తొక్కొద్దు ఇలా చెప్తూ ఉంటారు కదా, అందుకని పైన స్వామికి కండువా వేస్తారంట. అంటే వస్త్రం ఇచ్చినట్లుగా కండువా వేసి దిగువన అమ్మవారికి పసుపు కుంకుమ, పసుపు గౌరమ్మని పెట్టి పూజ చేసుకోవటం ఇలాగా అంతా కూడా దిగువన చేస్తారంట. అప్పుడు నాకు ఓహో ఇదా దీనిలో కారణం అని అర్థమైందనమాట. ఇది మీకు కూడా తెలియజేద్దామని వివరంగా చెప్తూ ఉన్నాను. అలానే ఈ టవల్స్ని ఎవరైతే మనకి ఇల్లు కడుతున్నారో మేస్త్రి గారికి ఇస్తారనమాట అండి. ఒక టవల్ వేసి మేస్త్రి గారికి ఇస్తారు. సరే, మనకి వడ్రంగి మేస్త్రి గారు ఉన్నారు, ఇద్దరేమో వర్క్ చేస్తూ ఉన్నారు. నలుగురికి కూడా 4 టవల్స్ తెచ్చి నలుగురికి ఇచ్చాను అనమాట అండి. మా పర్ణశాలకి తూర్పు ఉత్తరం 2 సింహద్వారాలు ఉన్నాయన్నమాట అండి. తూర్పు వెంపు మా వారు నేను కొబ్బరికాయలు కొట్టి లోపలికి ప్రవేశిస్తే, ఉత్తరం వెంపు మా మరిది గారు కొబ్బరికాయ కొట్టి లోపలికి ప్రవేశించారండి. నిజానికి కొత్త గుమ్మాలని నిలబెట్టేటప్పుడు ఆడపడుచుని పిలిచి తాంబూలం ఇవ్వాలంటండి. మరి ఆడపడుచులు దూరాభారాలుగా ఉన్నారు కాబట్టి మా ఫ్రెండ్ వాణి గారే ఆడపడుచుగా వచ్చిందనమాట. అయితే ఈ గుమ్మం నిలబెట్టేటప్పుడండి మా మణెమ్మ, మా ఆడపడుచు ఫోన్ చేసింది. నిజానికి మేము ఈవేళ గుమ్మ ముహూర్తం అని వాళ్ళకి తెలియనే తెలీదు ఎవ్వరికీను. కానీ అనుకోకుండా తను ఫోన్ చేసిందనమాట. అంటే అనుకోకుండా జరిగినా కొన్ని భలే ఆనందాన్నిస్తాయి. అప్పుడు చెప్పాననమాట. అమ్మ ఇప్పుడే గుమ్మం నిలబెడుతున్నాం, ఆడపడుచులు ఉండాలంట. నువ్వు ఫోన్‌లో అన్నా సరే బానే ఉన్నావిక్కడ అని చెప్పి భలే సంతోషంగా అనిపించిందండి. ఏమో గుమ్మాలకొచ్చి గొడుగు బల్లలండి. పైన గొడుగు బల్ల అని ఉంటదనమాట. గుమ్మం పైన బల్ల ఉంటుంది. ఇది ఒక గుమ్మానిది. అడుగున డోర్లున్నాయి. ఆ కుక్కేలు దీనియి కాదులేండి, డోర్‌వి. ఇదేమో ఇంకొక గుమ్మం గొడుగు బల్ల అన్నమాట అండి. ఇలా డిజైన్ ఉన్నది. ఆ డిజైన్నే మళ్ళీ వేశారు. సింహద్వారం. అదేమో సింహద్వారంది, ఇదేమో రెండో డోర్ది అనమాట అండి. ఇది కొంచెం చిన్నది దాని మీదట. ఆనంద్ గారు బాగుందా మీ షెడ్? గుమ్మాలు బాగున్నాయి. అయితే ఇదిగోండి, తాళం వేసుకోండి మీ ఇంటికి మీరే. తాళం బాగుంది. తాళం బాగుంది అంటే వేసుకోండి తాళం. శ్రీను గారు మీరు కూడా మా మేస్త్రి గారికి
మా వారి స్నేహితులు కూడా అండి. అదనమాట దోస్తీ వాళ్ళకి. ఓకే అండి. ఓకే అండి. ఏసుదా నాయన. ఓకే బాబు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రసాద్ గారు. వీళ్ళందరి ప్రోద్బలంతోనేనండి ఇక్కడ కట్టడం అనేది. ప్రసాద్ గారి కోసం ఇంత ప్రసాదం ఉన్నదండి. ఉండండి మీకోసం స్వామి ప్రసాదం లక్కీగా ఉంది. ఉండండి. ఫ్రెష్గా ఉంటాయి నీళ్ళు, అందుకనే వాటర్ ఫ్రెష్గా ఉంటాయని ఇక్కడ బట్టలు ఉతుక్కుంటారు. తిరిగి ప్రయాణం అయిపోయాం ఇంటికి. పనులు అవుతున్నాయి కదా, అక్కడ ఎక్కువసేపు ఉండలేమండి. చప్పుళ్ళు సౌండ్లు రకరకాలు వస్తూ ఉంటాయి అన్నమాట. మా వారే దగ్గరుండి కట్టిస్తూ ఉంటారు. ఇక మేము బయలుదేరిపోయాము. వాణిగారు, నేను, ప్రేమబాబు ఇంటికి బయలుదేరిపోయాము. వాణిగారిని ఇంటి దగ్గర దింపి నేను ఇంటికి వెళ్తా. అమ్మా ముత్యాలమ్మ తల్లి వెళ్ళొస్తానే. వెళ్ళండి. బాయ్ బాయ్ అండి వాణిగారు. రాజేంద్ర గారు చెప్పండి, భద్రంగా వాళ్ళ ఆవిడని అప్పచెప్పాము నేను. ఓకే అండి, బాయ్ బాయ్. మన సైట్ దగ్గరికి జస్ట్ వీళ్ళది 2 కిలోమీటర్స్ వస్తుంది అంతే. అంత దగ్గరే అనమాట అండి. జాగ్రత్త, అది స్పీడ్గా ఉంటుంది. నువ్వు ఎక్కి, లేకపోతే నాకు కంగారుగా ఉంది. నువ్వు ఉండవమ్మా. అమ్మో అలా చూడు ప్రేమ, బొద్దా చూసావా ఎంత పెద్దదో. అమ్మా శివపార్వతులు వచ్చేసినాయి. నాన్న నువ్వు లోనికి రాయ్యా, నాకు కంగారు. స్వామి భలే వచ్చావే. హ్యాపీ ప్రేమ, ఇప్పుడు సంతోషం. ఇది కొత్తది. వేళ పని సక్సెస్సా ఏమో, ఎలా తెలిసింది? ఏమ్మా స్వామి బేబీ, కొత్త ఆంబోత్ ఇది, కొత్తది ఇది. ఇగో ఇది కూడా చాలా స్పీడ్గా ఉంది. సాయంత్రానికి ఇలా చూడండి ఎవరు వచ్చారు. పెద్ద ఆంబోతు, పెద్ద ఆవు, శివపార్వతులు వచ్చాయి. ఇదిగోండి వేళ పిండి దీపాలు తినటానికి, ఈ ప్రసాదం ఇవన్నీ భుజించడానికి గోవులు వచ్చినాయి. 2 గోవు ఆంబోతు కలిసి వచ్చినాయి. చూసారా, శివపార్వతులు వచ్చినాయి. ఇంతకన్నానా కొత్తదండి ఇది కొత్త ఆంబోతు. నీకు 2, నువ్వు రా నాయన, దా నీకు 2 తిను. అది నీకు ప్రసాదం. నీకు తెస్తున్నా నాయన, తెస్తున్నా. తండ్రి పరమేశ్వర ఇద్దరికి నాయమ్మే, నా తండ్రి. అది చూడండి ఎలా దగ్గరికి వస్తుందా. ఏమండి ఇలాంటి విడిగా మనం చూడగలం అసలు. అది చూడండి ఎంత ముఖాన్ని ఎంత ప్రేమగా దగ్గరికి తెస్తుందో చూడండి. అమ్మా పార్వతీదేవి
శివయ్య, బసవయ్య. ఆబోతుని బసవయ్య అంటారు, వెంకన్న స్వామి అని కూడా అంటారండి. ఈయన చూడండి అసలు ఎలాగున్నాడు. ఏం రాజసంగా ఉన్నావు తండ్రి నువ్వు. ఇట్లా చూస్తుంటే 2 కళ్ళు చాలవండి. కొత్త ఇంటికి గుమ్మాలు నిలబెట్టిన ఈ రోజున సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల్లాగా చక్కని ఆవు వచ్చి అలా గుమ్మంలో నిలబడేసరికి చాలా ఆనందంగా అనిపించింది. సాక్షాత్తు ఆ స్వామి ఆశీస్సులు నా మీద ఉన్నట్లుగా నేను భావించి చాలా ఆనందపడ్డానండి.